మొత్తానికి ఈరోజు కూడా మనము రూట్ అయితే మిస్ అయిపోయినాము, దారి తప్పిపోయి గల్లీ. అందరికీ జై శ్రీరామ్. సుల్తాన్పూర్లోని కుష్బాన్పూర్లో ఉన్న సీతాకుండం టెంపుల్ అయితే ఇదనమాట. అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు గోమతి నది కనిపిస్తుంది. అక్కడే స్నానం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. అయితే మేము నైట్ స్టే చేసింది అయితే ఇక్కడే అనమాట, లోపల. మొత్తానికైతే ఈరోజు మేము బయలుదేరిపోతున్నాము. ఈరోజు మనము చేరుకోవాల్సింది సుల్తాన్పూర్ టు అయోధ్య అనమాట. 64 కిలోమీటర్లు వస్తుంది. మొత్తానికైతే అక్కడ నుంచి బయలుదేరిపోయినాం. చలికి తట్టుకోలేక మళ్ళీ చేయడానికి అయితే ఆగినాము. అవి టీ స్టాల్. ఈ రూట్లో అయితే చాలా చాలా చలిగా ఉందన్నమాట. మనకు దగ్గర దగ్గర రీవా నుండి స్టార్ట్ అయింది. అంతకుముందు అయితే ఎక్కడ చలి అనిపించలేదు మనకైతే. రీవా నుండి స్టార్ట్ అయింది, ఆ తర్వాత ప్రయాగ్రాజ్లో మరీ ఘోరంగా ఉంది చలి అయితే. ఆ తర్వాత మళ్ళీ సుల్తాన్పూర్లో కొంచెం నార్మల్గానే ఉంది, కానీ మధ్యాహ్న వస్తూ ఉంటే దారిలో మరీ ఎక్కువగా అయిపోయింది చలి అయితే. అందుకని చెప్పి ఫస్ట్లో ఒకసారి టీ బ్రేక్ తీసుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ కూడా ఒక టీ బ్రేక్ తీసుకున్నాము. అయితే మన సుల్తాన్పూర్ టు అయోధ్య రూట్లో ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి మేమైతే టిఫిన్ చేయడానికి మధ్యలో ఆగినాము. ఇక్కడ మళ్ళీ మనకు అదే బ్రెడ్ బాజీనే కనిపించింది. అంటే ఈ రూట్లో మొత్తం బ్రెడ్ బాజీనే సేల్ చేస్తారు అనమాట. అయితే మొత్తానికి అక్కడ ఉండి టిఫిన్ చేసి బయలుదేరిపోయినాము. మొత్తానికి ఈరోజు కూడా మనము రూట్ అయితే మిస్ అయిపోయినాము, దారి తప్పిపోయి గల్లీలో రావాల్సి వస్తుంది. యాక్చువల్గా మ్యాప్లో మనం అయోధ్య అని చెప్పేసి సెర్చ్ చేసినాము. యాక్చువల్గా మనం సెర్చ్ చేయాల్సింది అయోధ్య రామ్ మందిర్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి, ఎందుకంటే అయోధ్య సిటీలోకి తీసుకెళ్ళింది అనమాట మమ్మల్ని అయితే. మొత్తానికి అటు నుండి కూడా రూట్ ఉంది, కానీ ట్రాఫిక్ మధ్యలో నుంచి రావాల్సి వస్తుంది. అదే మనం మెయిన్ రోడ్లో వచ్చేసి ఉంటే డైరెక్ట్గా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోయే వాళ్ళం. మొత్తానికైతే రూట్ అయితే మిస్ అవ్వలేదు, కానీ అయోధ్య మెయిన్ సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. అక్కడ ట్రాఫిక్ చిన్న చిన్న గల్లీలలో నుండి బయటకు వచ్చేసినాం మొత్తానికైతే.
मेरा भी जुलूम ठीक नहीं होगा। महाभारत में कहा है, कृष्ण महाभारत में बोले हैं कि मेरे पांडवों से जो द्वेष करेगा वो मेरा द्वेष करता है, और मेरे पांडवों से जो प्रेम करता है वो मुझसे भक्ति करता है। मैं भी वहला आता हूँ, जल्दी आता हूँ। मेरे पर कोई मदद है, और आप देर से आए और फिर गए कि नहीं यार मैं कल यहाँ बैठा तो मैं यहाँ ही बैठूंगा, ये बेईमानी है। और समझ लो कथा संकट नहीं है, कथा की दिव्यता मुझे कि मुझे ज्यादा भूख लगती है, मुझे बहुत चुरा तो मुझे 5,000 मेरे पास से दे रहा, लेकिन कथा मुझ सुनता 5,000 तक का मेरा అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొత్తానికి అయితే అయోధ్య రామ మందిర్ వరకు చేరుకున్నాము. ఈరోజు మా యాత్ర హైదరాబాద్ నుండి అయోధ్య 12వ రోజు యాత్ర. స్నానాలు చేసుకోవడానికి అయితే వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇక డీటెయిల్స్ అయితే ఏమీ తెలియదు. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని అందులో చెప్తాము. ప్రజెంట్ అయితే ఈ 12వ రోజు యాత్ర మన అయోధ్య రామ మందిరం వరకు అయితే సురక్షితంగా చేరుకున్నాము. దేవుడి దయ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా అయితే రామ మందిరం వరకు అయితే చేరుకున్నాము. ఇక ఆ దర్శనం ఒకటే మనకు మిగిలి ఉంది, అది కూడా త్వరగానే అయిపోతుందని కోరుకుంటున్నాము. స్నానం చేసిన తర్వాత మందిరానికి దర్శనానికి అయితే వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.